జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. ఈరోజు దివంగత నేత, మహానేత, మనందరి ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ఆర్ గారి 77వ జయంతిని పురస్కరించుకుని చాలా అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన సాక్షి ఈశ్వర్ ప్రసాద్ అన్న. ఏ కార్యక్రమంలోనైనా అక్కడ ఉండేటువంటి నాయకులు మాట్లాడతారు, ప్రజలు వింటారు, వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం రాదు. అలా వచ్చే సందర్భాలు చాలా అరుదు. ఈరోజు వైఎస్ఆర్ గారు ఎలా అయితే నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఆ రోజు ప్రతి ఒక్కళ్ళకి మాటిచ్చి ఆ మాటకి కట్టుబడి వాళ్ళ జీవితాల్ని బాగు చేశారో, వాళ్ళందరి మాటల్లో ఈరోజు మనం వినడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అని నేను భావిస్తూ, ముందుగా ఇంత మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఈశ్వర్ ప్రసాద్ అన్నకి, మున్రెడ్డి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇవాళ ఇక్కడ వీళ్ళందరి మాటలు విన్న తర్వాత ఒక చిన్న విషయం అర్థమైంది. రాజన్న పాలనలో ఉండడం ఒక యోగం, రాజన్నతో పరిచయం ఒక మహాభాగ్యం. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ముందుకెళ్లడం మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మాటిస్తే తప్పే ఆనవాయితీ లేదు, మడమ తిప్పే అలవాటు లేని ఒకే ఒక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. ఆయన ఆశల్ని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అలాగే కష్టం అన్న ప్రతి ఒక్కళ్ళకి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. సరే, అధికారంలో ఎవరైనా ఉండనివ్వండి, కానీ కష్టం అన్న వాళ్ళ పక్కన ఎప్పుడూ నిలబడేది వైఎస్ కుటుంబం మాత్రమే. అభివృద్ధిని, సంక్షేమాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలా జోడు గుర్రాలుగా పరిగెత్తించారో మనందరికీ తెలుసు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. అయితే ఈరోజు దాని గురించి మిగతా పెద్దవాళ్ళు అందరూ మాట్లాడారు కాబట్టి అసలు ఆయనలోని ఒక నాయకత్వ లక్షణాన్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాము. అది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలోను, ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలోనూ కూడా మనకు కనిపిస్తుంది. అవతలి వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడిని, ఎన్ని నిందలైనా మోపని, చిరునవ్వుతో మనం చేయవలసినటువంటి మన పనిని మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతూ, కరెక్ట్ టైం వస్తుంది చూసారా, అప్పుడు పెడతారండి ఇద్దరు చెక్ మేట్. అటు కదలలేరు, ఇటు కదలలేరు, కక్కలేరు, మింగలేరు అవతల వాళ్ళు. అలాంటి ఒక పరిస్థితుల్లో కూర్చోపెట్టేటువంటి సత్తా ఉన్న నాయకులు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వారిద్దరిలోనూ గమనించినటువంటి ఒక అద్భుతమైన, అపూర్వమైన నాయకత్వ లక్షణం. అలాగే జనం కోసమే పుట్టి, జనం మధ్యనే ఉంటూ, జనం కోసమే నిరంతరం ఆలోచిస్తూ, జనాల సమస్యల్నే తీర్చడమే పరమావధిగా పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి లక్షణం కూడా ఒక గొప్ప లక్షణం ఆనాడు వైఎస్ఆర్ గారిది, ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా తన ముందు నడుస్తూ వెనకాల తన వెంట నడిచే వాళ్ళని నడిపించుకుంటే వాడు నాయకుడు అవడు. నాయకుడు అనేవాడు తన వెనకాల నడిచే వాళ్ళకి ఒక సరికొత్త దారిని చూపించి ఆ దారిలో తను వేలు పట్టి ముందుకు నడిపించేవాడే అసలు సిసలైన నాయకుడు అని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు నిరూపిస్తే, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆచరించి చూపిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఆయన వెనకాల ఉన్నటువంటి నన్ను ఆయన ఒక దారి చూపించి, నువ్వు ఈ దారిలో నడవమ్మా, నన్ను ముందుకు నడిపిస్తూ, తప్పొప్పులుంటే చెబుతూ, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముందుకు నడిపిస్తూ ఈరోజు మీ ముందు ఇలా నించుని మాట్లాడేటువంటి అవకాశాన్ని కలిగించారు. ఈ సందర్భంగా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
మనం అందరం పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం. ధర్మ సంస్థాపన కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దేవుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు అని. కానీ ఈ రోజున కలియుగంలో దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నాకు తెలిసిన అవతారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే, ఈ తరం చూడబోతున్న అవతారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, మంచితనమే ఆయుధంగా ముందుకు సాగుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్ గారి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన ఈరోజు మన మధ్య ఉన్నా లేకపోయినా కూడా, నేను ఈరోజు ఉదయం నుంచి వెళ్ళిన ప్రతి చోట ఒక మాట చెప్తూ ఉన్నాను. దేవుని ఆశీస్సులతో స్వర్గం నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శాసిస్తారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం ఒక అలంకారం మాత్రమే. ఎప్పుడు జనం గుండె చప్పుడు విని వాళ్ళకు కావలసినట్టుగా నడుచుకునేటువంటి నాయకులు చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటి వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి పదవికి అలంకార భూషితాలు అవుతారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆనాడు మన రాజన్న, ఈనాడు మన జగనన్న అని సగర్వంగా చెప్పుకుంటూ, పదవులతో సంబంధం లేకుండా ప్రజలతో అనుబంధం పెంచుకున్న నాయకుల మధ్య ఈరోజు మనం ఉన్నాము అని, ఇది మన అదృష్టం అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, కాటసాని రాంభూపాల్ అన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనందరికీ చాలా సమస్యలు ఉన్నాయి. ఓడిపోయాము, నిజమే, కాదనట్లేదు. కానీ చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సమస్యలు వస్తే రాని, సవాళ్లు ఎదురైతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, తలబడదాం, గెలుద్దాం. ఈసారి 29లో రాజన్న ఆశీస్సులు, దేవుని ఆశీస్సులతో పాటు మనందరి అండ, మనందరి తోడు, మనందరి అడుగు కూడా జగనన్నతో కలిసి నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేకాంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. శ్యామల గారికి మెమెంటో అందజేయాల్సిందిగా మర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని, అలాగే ఏపీ రెడ్డి గారిని కోరుతున్నాం. తర్వాత వైఎస్ఆర్సిపి స్పోక్స్ పర్సన్ రాజీవ్ గాంధీ గారు మాట్లాడతారు. ప్లీజ్ వెల్కమ్. దయచేసి వెనక ఉన్నవాళ్ళు సీట్లు ఉన్నంత వరకు కూర్చోండి అన్న, ప్లీజ్. వెనక ఉన్న వాళ్ళందరూ కూర్చోండి దయచేసి.